లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో థీమాటిక్ మోడల్ పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలను పరిశీలించిన జిల్లా అధికారులు. ప్రతి నియోజకవర్గానికి మహిళా మోడల్ పోలింగ్ స్టేషన్లతో పాటు యువత, ట్రైబల్, చారిత్రక, దివ్యాంగుల, ఈకో ఫ్రెండ్లీ, ప్యాడీ, మ్యాంగో పంటలకు సంబంధించిన థీమాటిక్ మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో మొత్తం 36 థీమాటిక్ మోడల్ పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతాల్లో జిల్లా కేంద్రంతో పాటు తిప్పనపేట, గోపాలరావుపేట పోలింగ్ కేంద్రాలను జిల్లా అధికారులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె లక్ష్మీనారాయణ, జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి నరేష్, మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, మెప్మాయవ శ్రీనివాస్ గౌడ్, హౌసింగ్ డి రాజేశ్వర్లు పరిశీలించారు. ఆయా థీమాటిక్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సౌకర్యాలను ఈ నెల 10లోపు పూర్తి చేయాలని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు నియమించిన ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని షేక్ యాస్మిన్ బాషా నేతృత్వంలో జిల్లాలో 36 థీమాటిక్ మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 10 కల్లా సంబంధిత థీమాటిక్ మోడల్ పోలింగ్ స్టేషన్లు పూర్తి చేయనున్నట్లు వారు వివరించారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ గారు జిల్లా మొత్తంలో 36 పోలింగ్ కేంద్రాలను థీమాటిక్ పోలింగ్ కేంద్రాలుగా నిర్ణయిస్తూ ఆ 36 పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల వసతుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రతి కాన్స్టిట్యున్సీకి 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు మహిళలకి, 5 థీమాటిక్ పోలింగ్ కేంద్రాలు, 3 పీడబ్ల్యూడీ కేంద్రాలు, 3 యూత్ మేనేజ్డ్ మోడల్ పోలింగ్ కేంద్రాలుగా నిర్ణయించడం జరిగింది. ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీకి 12 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. సో మొత్తంగా జిల్లా మొత్తం మీద 36 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క కేంద్రానికి, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రకమైన కలర్ కోడ్ను నిర్ణయించడం జరిగింది. మహిళలకు సంబంధించి 3 రకాల కలర్స్ జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించారు. ఒకటి పర్పుల్ కలర్, రెండవది పీచ్ కలర్, మూడవది లైట్ గ్రీన్ కలర్. ఈ 3 కలర్ల కాంబినేషన్లో ఈ కలర్స్ అన్నీ కూడా మహిళలకు సంబంధించిన, మహిళలకు రిప్రజెంట్ చేసే కలర్స్ కాబట్టి వాటిని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కొరుట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి పర్పుల్ కలర్, జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి పీచ్ కలర్, ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించి లైట్ గ్రీన్ కలర్ను నిర్ణయించడం జరిగింది. ఆ కేంద్రాలలో మనం ఏర్పాటు చేసే ఆర్చ్లు, అట్లాగే ఫ్లెక్సీ, అట్లాగే సెల్ఫీ పాయింట్లు ఆ కలర్ కాంబినేషన్లో ఉంటాయి. ఆ కలర్ కాంబినేషన్లో ఏర్పాటు చేయడం ద్వారా మహిళల యొక్క వ్యక్తిత్వాన్ని, మహిళల యొక్క రిప్రజెంటేషన్ని మనం చూపించినట్టు అవుతుంది. తద్వారా ఓటర్లను ఆకర్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ బీరువాడు మంచి వాతావరణం ఉంటే ఆ వాతావరణంలో పని మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగైన లోక్సభ ఎన్నికలను ఓటర్లు, దేశంలో ఉన్న ఓటర్లందరూ వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస వసతుల సౌకర్యాల కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారం జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారు మన జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో అబ్జర్వ్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుత ఎండలు దృష్టిలో ఉంచుకొని ఓటర్కి ఎలాంటి ఇబ్బంది కలగద్దని, అలాగే ఓటింగ్ నిర్వహించే సిబ్బందికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగద్దనే ఉద్దేశంతో నీడ వసతి మరియు నీటి వసతి, టాయిలెట్, తర్వాత మంచి వెలుతురు, గాలి ఉండేటట్టు చూడాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ, ముఖ్యంగా పట్టణంలోని 86 పోలింగ్ కేంద్రాల్లో వసతుల సౌకర్యాలకు పరిశీలించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయడం జరుగుతుంది.